గైస్, వెల్కమ్ టు ఏ వర్కర్స్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి డిడిఎల్ కమాండ్స్లో ఫస్ట్ కమాండ్ అయిన క్రియేట్ కమాండ్. సో ఈ మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేద్దాం. అండ్ ఒక చిన్న ఎగ్జాంపుల్, అండ్ ఈ స్టోరీ కేవలం కల్పితం మాత్రమే. సో బేసిక్గా స్టోరీ ఏంటి అంటే, ఆ, ఒక ఒకానొక రోజు, వన్ డే, మన యమలోకంలో, మీకు తెలుసు కదా యమలోకం. సో యమలోకంలో యమధర్మరాజు, చిత్రగుప్తుడు అండ్ వీళ్ళు ఒక డిస్కషన్లో ఉంటారు. సో ఆ డిస్కషన్లో చిత్రగుప్తుడు ఒక పాయింట్ రైస్ చేస్తాడు యమధర్మరాజుకి. ఏంటి అంటే, ప్రభు, ఆ, మీరు ఎవరైనా పాపి గురించి డీటెయిల్స్ అడిగినప్పుడు నాకు బుక్ అంతా తిరిగేసి చూడాలి అంటే కష్టమవుతుంది. సో నాకు దీనికి ఏదైనా సొల్యూషన్ ప్రొవైడ్ చేయండి అని అడుగుతాడనమాట. సో అప్పుడు యమధర్మరాజు వీళ్ళంతా, వాళ్ళ టీం అంతా మొత్తం ఆలోచించి, సో అప్పుడు వాళ్ళకి ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకి ఒక రోల్ గుర్తొస్తుంది. ఆ రోల్ ఏంటి అంటే ఎస్క్యూఎల్ డెవలపర్. సో బేసిక్గా ఎస్క్యూఎల్ డెవలపర్ ఏం చేస్తారు, డేటాబేసెస్, టేబుల్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తారు కదా. సో అలాగా వాళ్ళకి ఎస్క్యూఎల్ డెవలపర్ అనే రోల్ ఐడియా వస్తుంది. వాళ్ళు ఒక ఎస్క్యూఎల్ డెవలపర్‌ని హైర్ చేసుకొని, ఆ ఎస్క్యూఎల్ డెవలపర్‌కి ఏం చెప్తారు అంటే, మాకిలా యమలోకం అనే డేటాబేస్‌లో క్రియేట్ చెయ్యి. అందులో మా డీటెయిల్స్‌తో టేబుల్స్‌ని క్రియేట్ చెయ్యి. మా దగ్గరున్న డీటెయిల్స్‌తో. ఆ టేబుల్స్‌లో ఈ పాపులు ఎవరైతే ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వచ్చేలాగా అది డేటా అనమాట. సో ఇలాగా ఆ డెవలపర్‌కి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. సో ఆ వేలో మనం క్రియేట్ కమాండ్‌ని ఎలా చేయొచ్చో ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ డేటాబేస్ ఉండాలి. సో దానికోసం క్రియేట్ డేటాబేస్ అండ్ ఆ డేటాబేస్ నేమ్ ఇస్తాం. సో ఇక్కడ మన డేటాబేస్ వచ్చేసి యమలోకం. ఓకే. సో దీన్ని ఇప్పుడు రన్ చేస్తే, ఇప్పుడు మనకి ఇక్కడ రిఫ్రెష్ చేసుకుంటే మనకి ఇక్కడ డేటాబేసెస్లో యమలోకం అనే డేటాబేస్ క్రియేట్ అయింది కదా. సో సేమ్ ఇలాగే ఇప్పుడు ఈ యమలోకం అనే డేటాబేస్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో మన కావాల్సిన టేబుల్స్ని క్రియేట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ టేబుల్ వచ్చేసి మనకి మోస్ట్లీ యమలోకం అంటే పాపులు ఉంటారు కదా. సో వాళ్ళ టేబుల్ని క్రియేట్ చేద్దాం. సో అది చేయాలి అంటే మన డిడిఎల్ కమాండ్స్ చెప్పుకున్నప్పుడు క్రియేట్ టేబుల్ యొక్క సింటాక్స్ చెప్పుకున్నాం కదా. సో దాన్ని ఇక్కడ యూస్ చేద్దాం విత్ మన ప్రీవియస్ లెక్చర్లో ఉన్న కాన్స్టెంట్స్ని యూస్ చేసి. సో దానికోసం మనం క్రియేట్ టేబుల్. సో టేబుల్ నేమ్ ఏమి ఇద్దాం, పాపులు కాబట్టి సిన్నర్స్. ఓకే. ఇప్పుడు ఈ మోస్ట్లీ సిన్నర్స్ డేటా ఎలా ఉంటుంది, బేసిక్గా సిన్నర్ ఐడి ఉంటుంది. సిన్నర్ ఐడి. సో ఐడి అనేసరికి డేటా టైప్ ఏమవుతుంది, ఇంటీజర్ అవుతుంది. దెన్ మనకి ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ఐడి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఈ ఐడిని మనం ప్రైమరీ కీ కింద కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఐడి అయిపోయింది. ఇంకేముండొచ్చు, సిన్నర్ నేమ్. సో నేమ్ వచ్చేసరికి మనకి క్యారెక్టర్. సో వేర్ క్యార్. సో ఒక 20 లెంత్ పెట్టుకుందాం. దెన్ ఇప్పుడు మనకి ఎవ్రీ పర్సన్కి ఏదో ఒక నేమ్ అనేది ఉంటుంది. సో నల్ వాల్యూస్ అయితే ఉండవు కదా. సో ఇక్కడ మనకు వచ్చే కాన్స్టెంట్ నాట్ నల్. దెన్ ఇది అయిపోయింది. నెక్స్ట్ సిన్నర్ నేమ్ అయింది, సిన్నర్ ఐడి అయింది. నెక్స్ట్ ఆ అంటే పాపి ఎంత లెవెల్ వరకు పాపం చేశారు. సో లైక్ ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 1 to 10, 1 to 100 ఆర్ 1 to 10 ఎంత వరకు పాపం చేశారు. సో సిన్ లెవెల్.
సో, మనకి 1-100, 1-10 అంటే బేసిక్‌గా ఇది గూడా మనకి ఇంటీజర్ డేటా టైప్. ఇక్కడ మనం వాల్యూ ఎంటర్ చేసేటప్పుడు లెవెల్ వాల్యూ ఎంటర్ చేసేటప్పుడు ఎనీథింగ్ బిట్వీన్ 1-100 ఉండాలి. సో, దానికి మనం చెక్ అనే కాన్స్ట్రెయింట్‌ని యూజ్ చేస్తాం. యూజ్ చేసి లెవెల్ బిట్వీన్ సో, మనకి రేంజ్ ఎంత వరకు అనుకుంటున్నాం? 1 అండ్ 100. సో, బిట్వీన్ 1 అండ్ 100లో మనకి 1-100లో ఈ లెవెల్ అనేది ఉంటది. సో, లెవెల్ ఎంతున్నా సరే సపోజ్ మనకి బేసిక్‌గా మనం పాపాలు చేశాము అంటే ఫైనల్లీ వచ్చేదేంటది? పనిష్మెంట్. సో, పనిష్మెంట్ అనేది అగైన్ క్యారెక్టర్ వార్‌క్యార్. సో, దీనికొక లెంత్ 50 ఇద్దాం. దెన్ ఇప్పుడు ఈ పనిష్మెంట్ ఒక్కొక్క పర్సన్‌కి వాళ్ళు చేసిన పాపాలని బట్టి వేరీ అవుతూ ఉంటది. సో, ఒకవేళ ఎవ్వరికీ ఏది లేదు అంటే బై డిఫాల్ట్‌గా ఏదో ఒక పనిష్మెంట్ అయితే యమలోకానికి వెళ్లారు అంటే ఏదో ఒక పనిష్మెంట్ ఉంటది గదా! సో, డిఫాల్ట్‌గా ఏదో ఒక పనిష్మెంట్‌ని మనం పాస్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి డిఫాల్ట్ కాన్స్టెంట్ యూజ్ చేస్తాం. డిఫాల్ట్ బర్న్ ఇన్ ద ఫైర్. సో, బేసిక్‌గా ఏ పనిష్మెంట్ అసైన్ అవ్వకపోతే అగ్నిలో కాల్చేయండి. బర్న్ ఇన్ ద ఫైర్. సో, ఇది మన సిన్నర్ అంటే పాపాలు చేసిన వాళ్ళ యొక్క టేబుల్. వాళ్ళ డీటెయిల్స్‌తో. అంటే సిన్నర్ ఐడీ, నేమ్, లెవెల్, పనిష్మెంట్. ఇక్కడ దేనికి మనం ఏ కాన్స్ట్రెయింట్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది చూసాం. సో, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సో, మనకిక్కడ ఇప్పుడు ఈ యమలోకం డేటాబేస్‌లో చూసుకుంటే ఇక్కడ మనకి టేబుల్స్. సో, ఈ టేబుల్స్‌లో సిన్నర్స్ అనే టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం క్వెరీ చేస్తే ఇప్పుడు మనకి బేసిక్‌గా డేటా ఏమీ లేదు. మనం జస్ట్ టేబుల్ ఓన్లీ టేబుల్ క్రియేట్ చేసాం. ఆ టేబుల్‌ని ఇప్పుడు క్వెరీ చేస్తున్నాం. క్వెరీ చేస్తే ఇక్కడ చూడండి మనకి 4 కాలమ్స్ పెట్టాం. ఆ 4 కాలమ్స్ నేమ్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏదైనా వాల్యూస్‌ని ఎంటర్ చేసినప్పుడు మనకక్కడ టేబుల్‌లో డేటా అనేది పాపులేట్ అవుతది. అది ఇన్సర్ట్ కమాండ్‌లో చూద్దాం.